రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అండ్ మనం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఎందుకంటే మొన్నటి వరకు షర్మిల ఇక్కడ నేను తెలంగాణ ఆడబిడ్డని అని చెప్పేసి ఆడపడుచుని అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను మీ బిడ్డని అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి అక్కడ మాట్లాడారు. సో అక్కడ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారా షర్మిలని? షర్మిల ఫైర్ బ్రాండ్ తెలంగాణ సాయిల్లో రాంగ్. వాళ్ళ ఫాదర్ తెలంగాణ అగేన్స్ట్ ఉన్న తర్వాత షర్మిలది తెలంగాణలో నడవదు అని చెప్పింది. ఎంతోమంది ప్రెస్కి నాకు అడిగితే ఎన్ని సీట్లు షర్మిల గెలుస్తుంది తెలంగాణలో అంటే నేను క్లియర్ కట్ చెప్పిన, ఆమె ఒకటే గెలుస్తుంది, లేకుంటే ఎవరు గెలవరు. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్ అన్న. ఇప్పుడు రైట్ ప్లేస్లో పోయింది ఆ అమ్మాయి. 100% షర్మిలాది చరిష్మా ఉంటుంది. ఇమీడియట్ ఎఫెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ, టీడీపీ అండ్ మన పవన్ కళ్యాణ్ జనసేన టైప్ అయింది. అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. జగన్కి లైక్ చేస్తారు, కానీ జగన్ మినిస్టర్స్కి లైక్ చేయరు. జగన్ ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ లంగా ఫెలోస్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లైక్ చేయరు. ఖుల్లా చెప్తున్నా, యాజ్ అ పర్సన్ జగన్కి లైక్ చేస్తారు, కానీ జగన్ అత్రాఫ్ ఉన్న వాళ్ళు మొత్తం సర్వనాశం చేస్తున్నారు. దానికోసం వీళ్ళు ముగ్గురు యునైట్ అయిపోయినారు. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, కాంగ్రెస్ మొత్తం గుంజుకున్నది ఆంధ్రప్రదేశ్ అని ఇప్పుడు కూడా మైండ్లో ఉన్నది. చరిష్మా 100% షర్మిల దగ్గర ఉన్నది, కానీ ఈ 224లో నడవదు, 229లో నడుస్తుంది. ఇది గ్యారంటీ. అట్లనే ఇప్పుడు మొన్న సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎక్కువ అంటే వేరే పార్టీల గురించి సంబోధించకుండా, అటు బీజేపీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గురించి కానీ తక్కువగా మాట్లాడి ఏంటంటే ఇంకా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి శిష్యుడిగానే వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? 100% చంద్రబాబు నాయుడుకి ఆయన రెస్పెక్ట్ చేస్తారు. రెస్పెక్ట్ చేస్తే శిష్యుడు అంటే చెప్పు. ఎప్పుడు నేను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినా, ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఫస్ట్ పర్సన్ నేనే చెప్పిన 2 years ముందు. అందరు నవ్వినారు, నో ప్రాబ్లం. అందరు నాకు చెప్పినారు ప్రతి ఒక్క ఛానల్, నువ్వు రేవంత్ రెడ్డిది జోక్తున్నావా అంటే నాకు ఇష్టం, జోక్కుంటా, ఏదైనా చేసుకుంటా. అట్లనే రేవంత్ రెడ్డికి చంద్రబాబు మీద మంచి అభిప్రాయం. నాకు గురువు కానీ, నాకు ఎల్డర్ బ్రదర్ కానీ, నాకు గాడ్ ఫాదర్ కానీ, లేకుంటే నాకు బాస్ కానీ, ఆయనతో నువ్వు అడగాలి ఈ క్వశ్చన్. కానీ ఆయన ఒకవేళ చంద్రబాబుకి రెస్పెక్ట్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబ్లం? రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు, ఆయన 20 years నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకా కాబోయే ముఖ్యమంత్రి కూడా విజనరీ అయినా కూడా. సో ఏం తప్పు? వాట్ ఈస్ రాంగ్? అండ్ పర్సనల్ ఈ క్వశ్చన్ రేవంత్ రెడ్డి అన్నతో నువ్వు అడగాలి. డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా కలిస్తే ఖచ్చితంగా అడుగుతాను. మన తెలంగాణ ప్రజలు సేఫ్ అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతుంటారు. సోషల్ మీడియాలో చాలా అంటే కొన్ని ట్రోల్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటారు. రీసెంట్గా జరిగిన గీతాంజలి అది ఆత్మహత్య మర్డర్ ఇంకా తేలలేదు కాబట్టి నేను దాన్ని ఏమన్నాను. సో దాన్ని బట్టి శవ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అండ్ అక్కడ పాలిటిక్స్ మీద మీకు ఉన్న అభిప్రాయం ఏంటి? నో అక్కడ ఏమున్నది అంటే, నేను చెప్పినా కదా, జగన్ ఈజ్ వెరీ గుడ్, కానీ వాళ్ళ అందరు పక్క ఉన్న మినిస్టర్లు మొత్తం ఒకటే పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే డిస్ట్రాయ్ పాలిటిక్స్. అపోజిషన్కి ఎప్పుడు కూడా విలువ ఇవ్వాలి, అది ఇవ్వలేదు అక్కడ. అండ్ మొత్తం కరప్షన్ పాలిటిక్స్, దోచుకోవాలి, ఫినిష్ చేయాలి, ఆ మైండ్ సెట్తో పని చేస్తున్నారు. ఇది మైండ్ సెట్ డెమోక్రసీలో నడవదు. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ లాగా ఆంధ్రప్రదేశ్ సర్ప్లస్ స్టేట్ కాదు. ఆంధ్రప్రదేశ్ బీద స్టేట్లో మీరు దోసుకుంటే ఎవరు బర్దాస్త్ చేయరు. ఇక్కడ సర్ప్లస్ స్టేట్లోనే కేసీఆర్ దోసుకుంటే పబ్లిక్ బర్దాస్త్ చేయలేదు, కాంగ్రెస్కి పవర్లో తీసుకువచ్చింది. అట్లనే సేమ్ పరిస్థితి అక్కడిది. సో సిస్టమ్ చేంజ్ కావాలి. అక్కడ ఏమైంది అంటే గవర్నమెంట్ అపోజిషన్ ఫైటింగ్. అపోజిషన్ ప్రజలకి లెక్క చేసుకుంటలేదు, గవర్నమెంట్ తీసుకుంటలేదు. ఎవరి కోసం మనం పవర్లో వచ్చినాం, ఎవరి కోసం మనం రాజకీయంలో వచ్చినాం, ఆ ప్రజలకి సేఫ్ గార్డ్ ఎవరు చేస్తలేరు. ఎవరు రియల్ స్టేక్ హోల్డర్స్
వాళ్ళకు ఏం విలువ లేదు, కానీ ఇక్కడిక్కడనే వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రజలు తంగ్ అయిపోయినారు. సో ప్రజలకు ఒక మార్పు కావాలి. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి కొంతమంది మాట్లాడుకుంటారు, అది సోషల్ మీడియా అవ్వచ్చు, బయట ప్రజలు కావచ్చు, కరెంటు పోతే అయ్యో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అందుకే కరెంటు పోతుంది, వాటర్ రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అందుకే వాటర్ వస్తలేవు. ఈవెన్ కొన్ని మనం చూస్తున్నాము, కొన్ని వీడియోలు పొలాలు ఎండిపోతున్నాయి. సో ఒక సభలో రేవంత్ రెడ్డి కూడా అన్నారు ఖచ్చితంగా కరువు రాబోతోంది అనేసి. అంటే కరువు నిజంగానే వస్తుంది అంటారా? అది న్యాచురల్ కెలామిటీస్, దానికి చెప్తాం కదా, యూనివర్స్ అది చేస్తుంది, ఏ దేవుడు కూడా చేయడు. సో అట్లనే ఏదైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కరువు రావాలని ఆలోచిస్తాడమ్మా? నో, నెవర్. సో ఆయన చెప్పేది ఒక రెఫరల్ టు కాంటెక్స్లో ఏదో సబ్జెక్ట్, దానికి ప్రతి ఒక్కడు ఒక భూతద్దం అద్దం పెట్టుకుని చూస్తాం. అద్దం కాదు, గాగుల్స్ ఏమంటారు, గాగుల్స్ ఏమంటారు, భూతద్దమే సార్. ఇది ఒకళ్ళు ఏది పెట్టుకుంటారు, నూనె పెట్టుకుంటావా, ప్రతి ఒక్కరు ఒకటి పెట్టుకొని చూస్తారు. ఇప్పుడు కరెంట్ పోతుంది, లైట్ వస్తలేదు, ఇంకా నీళ్ళు వస్తలేదు అంటే మెయింటెనెన్స్ ఉండాలి కదా, ఏదో ఉంటుంది కదా. ఒక 5 minutes కోసం పోతే దానికి కాంగ్రెస్ చేస్తుంది అని తప్పు అది. అండ్ కేటగారికల్లీ మీ ప్రశ్నకి సమాధానం ఏమంటే 1 year మాకు ఇచ్చిన తర్వాత ఈ అన్ని ఆపోజిషన్ కూడా చెప్పిన, ఇంత తొందరగా ఎందుకు, గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు, లోక్సభ ఎలక్షన్ చూసుకుందాం. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్ చేస్తలేదు, 6 guarantees అమలు అవుతలేవు, చాలామందికి ప్రాబ్లంలు అవుతున్నాయి, నీళ్ళు వస్తలేదు, లైట్ల ప్రాబ్లం అవుతుంది, ఫార్మర్స్ సూసైడ్ చేసుకుంటున్నారు అని ఒక అభిప్రాయం ఉంటే ఈ 17 seatsలో రెఫరెండం వచ్చేస్తుంది కదా అమ్మా. కాంగ్రెస్కి 10+ రాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిది లేదు, 10+ వస్తే వెరీ గుడ్. ఈ ఈక్వేషన్లో పోదాం. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్ June 4th రిజల్ట్, ఆ రోజు మాట్లాడదాం. 1 year తర్వాత మొత్తం 1 year అయింది కదా రాబాయ్, హనీమూన్ టైం అయిపోయింది కదా, ఓవర్, ఎందుకు బాబు పుట్టలేదు, ఎందుకు పాప పుట్టలేదు, అప్పుడు మీరు మాట్లాడండి. కానీ మాకు 100% గ్యారంటీ పాప బాబు కాదు, ట్విన్స్ పుడతారని. సూపర్ సార్. ఫైనల్గా మిమ్మల్ని మేము శాసనసభలో ఆర్ పార్లమెంట్లో మేము ఎప్పుడు చూడబోతున్నాం? 100% ఎప్పుడు మళ్ళీ అవకాశం వస్తుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ ఇస్తుంది. జీవితం అంకితం చేసినా కాబట్టి, ఇమాందారు ఉన్నా కాబట్టి, ప్రజల మంచి కాబట్టి, కులం మతం లేదు కాబట్టి, కరప్షన్ చేయను కాబట్టి, లంగా దొంగ మాటలు చెప్పను కాబట్టి, ఒక యోద్ధాలాగా ఉంటా కాబట్టి 100% మా పార్టీ నెక్స్ట్ ఎప్పుడు అవకాశం వస్తుంది అప్పుడు 100% ఫిరోజ్ ఖాన్కి అకామిడేట్ చేసేస్తారని గట్టి నమ్మకం ఉన్నది. మా రేవంత్ రెడ్డి అన్న మీద టోటల్ విశ్వాసం ఉన్నది. అండ్ ఎమ్మెల్సీ గారిన చూస్తామా ఈసారి? 100% కంటెస్టెడ్ నాన్ కంటెస్టెడ్ బ్రాకెట్ నడుస్తుంది. ఒక వాల్ క్రియేటర్ చేసినారు సెంటర్, ఎవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు పోస్టులు ఇవ్వద్దు. దానికోసం జగ్గారెడ్డికి దొరకలేదు, మధు యాషి గౌడ్కి దొరకలేదు, అజరుద్దీన్కి దొరకలేదు, ఫిరోజ్ ఖాన్కి దొరకలేదు. ఈ వాల్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అంటే బై డిసెంబర్ 100% ఎవరు పార్టీ కోసం కష్టకాలంలో జెండా మోపినారు వాళ్ళకు 100% కాంగ్రెస్ అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఎంతమందికి చైర్మన్లు ఇచ్చినారు, ఎవరు కాంగ్రెస్ కోసం పని చేసినారు వాళ్ళందరికీ ఇచ్చినారు. సో 100% వాళ్ళకు న్యాయం దొరికింది, ఎందుకంటే వాళ్ళు కంటెస్ట్ చేయలేదు. మాకు న్యాయం దొరుకుతుంది, మేము కంటెస్ట్ చేసినాం. సో పూర్తి నమ్మకం కాంగ్రెస్ మీద, పూర్తి నమ్మకం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నాకు ఉన్నది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.